అందరికీ నమస్కారం. ఈరోజు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని 2వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామా? వర్షాకాలం అవటం వల్ల సూర్యుడు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. నల్లటి మేఘాల్ని మేలిముసుగుగా కప్పుకుని విష్ణువుతో సంగమం కోసం మసక చీకట్లో భూదేవి వెళుతుంటే అల్లరి మన్మధుడు సూర్యుణ్ణి అప్పడిగి కిరణాలు బాణాలుగా వేస్తున్నాడు. మేఘపు సందులకుండా ఒక కిరణం జారి ఆమె కాలి మట్టెల మీద అందంగా ప్రకాశిస్తోంది. మరో బాణం ఆమె మేలుముసుగు సందుల్లోంచి కొప్పు కనకాంబరాల మీద పడి పరావర్తనమై ఇంద్రధనస్సు అయినట్టుంది. ఎదమీద పడిన మన్మథ బాణపు జలధరింపుకి భూదేవి సన్నగా వణికితే జారిన ఆమె పయ్యద పువ్వుకి పిల్లవర్షపు చినుకుల శబ్దం ఎంత నెమ్మదిగా నడిచినా కదలాడే ప్రియురాలి కాలిమువ్వల సవ్వడిలా ఉంది. అప్పుడే మెలకువ వచ్చింది శ్రీకళ్యాణికి. ఎయిర్ కండిషనర్ ఆఫ్ చేసి బయట బాల్కనీలోకి వచ్చింది. ఆ ప్రభాతవేళ వస్తున్న గాలి స్వచ్ఛతకి ఆమె చాలా ఫ్రెష్గా ఫీల్ అయింది. ఆ గాలిలోంచి ఒక పాట ఆమె చెవులను సోకింది. నువ్వు వస్తావని నిన్ను చూడాలని పచ్చ చీర కట్టింది ప్రకృతమ్మ, నువ్వు చూస్తావని జతను చేరాలని తెల్లరైక తొడిగింది మల్లెరెమ్మ. ఆ కంఠంలో గొప్ప కళ లేదు. అనుభవజ్ఞుడైన పాటగాడి స్వరపు మధురిమ కూడా లేదు. అపస్వరాలు కూడా ఉన్నాయి. అయినా ఆ పాటలో ఉన్న అర్థం గమ్మత్తుగా ఉంది. ఆమె కిందికి దిగింది. స్టోర్ రూంలోంచి కూనిరాగాలు తీస్తూ పెయింటింగ్ వేసుకుంటున్నాడు కార్తికేయ. గాయకుడు కాదు, కానీ అతడు నిశ్చయంగా గొప్ప పెయింటర్. ఆ విషయం అతడు వేస్తున్న బొమ్మని చూస్తుంటేనే తెలుస్తోంది. హేమంతాన్ని వసంతాన్ని కలిపి అంటుకడితే పుట్టిన అపురూపమైన మొక్కలా ఉంది ఆ పెయింటింగ్. ఆమె దాన్ని చూస్తూ, మీకు ఇందులో కూడా ప్రవేశం ఉందా అని అడిగింది. హఠాత్తుగా వెనుక నుంచి వినపడిన ఆ ప్రశ్నకు అతడు అదిరిపడి వెనక్కి తిరిగి ఆమెను చూసి కంగారు పడ్డాడు. క్షమించండి మేడం, మీరు లేచారనుకోలేదు, కాఫీ తీసుకొస్తాను అంటూ హడావిడిగా వంటింట్లోకి పరిగెత్తాడు, బ్రష్ అక్కడే వదిలేసి. ఆమె వద్దనలేదు. అతడు కాఫీ కప్పుతో ప్రవేశిస్తూ, పొద్దున్నే మీరు తొందరగా లేవరని నేను కాఫీ కలపను అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అన్నదామె కప్పందుకుంటూ. అతడింకా గిల్టీగానే నిల్చుని ఉన్నాడు. ఆ మంది, నేను రాత్రి ఆలోచించాను, మిమ్మల్ని వంటవాడిగా ఉంచుకోవటం నాకు బాధగా ఉంది. అతని మొహం వాడిపోయింది. తీసేస్తారా మేడం అన్నాడు. లేదు, మీరు మెడిసిన్ పూర్తి చేయండి, మీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను. వద్దొద్దు అన్నాడు అతను కంగారుగా. ఊరికే వద్దులేండి, మీరు నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతగా అనుకోండి, లేదా స్నేహ పురస్కరంగా అనుకోండి, ఏమైనా మీ ఇష్టం. అతడు సమాధానం చెప్పలేదు. ఆ మంది, ఇంత మెటీరియలిస్ట్, ప్రతి పైసాకి లెక్క చూసుకునే వ్యాపారి ఇలా మాట్లాడుతోందేంటి అనుకుంటున్నారా? పోనీ అప్పుగా తీసుకోండి, తర్వాత తీర్చెద్దురుగాని. లేదు, నాకు చదవాలని లేదు. వీలైతే కొంత డబ్బు సంపాదించి కలకత్తా వెళ్లి శాంతినికేతన్లో చేరాలని ఉంది. ఆమె ఆశ్చర్యంగా, శాంతినికేతన్లోనా? ఎందుకు అని అడిగింది. పెయింటింగ్ నా అభిరుచి, దాన్ని పెంపొందించుకోవటం కోసం. పెంపొందించుకుని? ఆమె అర్థం కానట్లు చూసింది. ఇంకేమీ లేదు, పెంపొందించుకోవటం కోసం అంతే. చెబుతుంటేనే అతడు తన కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. పెయింటింగ్ను కూడా ప్రొఫెషనలైజ్ చేస్తారన్నమాట. అమ్ముతారా? లేదండి, నా తృప్తి కోసం వేసుకుంటాను. ఇంకెందులోనూ నాకు తృప్తి రాదు. ఒక క్యాన్వాస్, ఒక కుంచా ఇస్తే చాలు. తిండి గాలి కూడా అవసరం లేదు. ఇదిగో ఈ బొమ్మలో నేను ప్రేయసీ ప్రియుల కలయిక వేశాను. విశ్వమంత చోటు నాకేలా, నీ పక్క ఇరుకు స్థలముండగా అన్నట్లు ఎలా ఒదిగిపోయిందో చూడండి. ఇది తొలిముద్దు. ముద్దంటే మోడ్పులైన కన్నుల్ని అరమోడ్పులుగా చేయటం. ప్రేమగీతానికి ముద్దు కన్నా గొప్ప ఆర్కెస్ట్రైజేషన్ లేదు కదండి. ఏమండి, ఆమె కళ్లల్లో ఆ తొలిముద్దు భావం కనిపింపచేయటంలో నేను సక్సెస్ అయ్యానా? అతడి బలహీనత ఆమెకు దొరికిపోయింది. ఎప్పుడూ తన ఆలోచనల్లో తానుండి గాంభీర్యం ముసుగులో గాంధేయవాదిలా ఉండే కార్తికేయ కాడితడు. కొత్తగా ఉన్నాడు. గాలిపటం ఎగరేసే చిన్న కుర్రాడిలా ఉన్నాడు. శ్రీకళ్యాణికి ఉత్సాహంగా అనిపించింది. లక్షలతో బిజినెస్ డీల్ చేస్తున్నప్పుడు అవతలి మనిషి వీక్ పాయింట్ దొరికితే కలిగే ఉత్సాహం లాంటిది కలిగింది. మిషన్ గన్ పట్టుకుని వస్తున్న టెర్రరిస్ట్ పిల్లి అంటే భయపడతాడు అని తెలిసాక తరువాత కలిగే రిలాక్సేషన్ లాంటిది కలిగింది. ఎంతకాలం నుంచి వేస్తున్నారీ బొమ్మ అని అడిగింది. 4 రోజుల నుంచి వేస్తున్నాను. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి
2-3 గంటలు వేస్తున్నా, ఇంకా పూర్తి కాలేదు. మై గాడ్, ఇంత శ్రమ ఏకాగ్రత వ్యాపారంలో పెడితే ఈ పాటికి లక్షాధికారి అయి ఉండేవారు. దక్షిణపు మేఘాల మీద నుంచి వచ్చే చల్లటి గాలి చాలా ఉల్లాసంగా ఉంది. అతడు నవ్వాడు. చిన్న పాపలాటి నవ్వు. నిజమైన కళాకారుడికి మాత్రమే వచ్చే స్వచ్ఛమైన నవ్వుతో అతనన్నాడు, ఈనాటి సమస్యల్ని రేపెలా ఎదుర్కోవాలా అన్న టెన్షన్తో వ్యాపారి నిద్రపోతాడు. ఈరోజు వచ్చిన ఆలోచనకి రేపెలా ఆకృతి ఇవ్వాలా అన్న సంతృప్తితో ఆర్టిస్ట్ నిద్రపోతాడు. అది తేడా. ఆమె ఆశ్చర్యపోయింది. 2 చిన్న వాక్యాల్లో అతడెంత గొప్ప సూత్రం చెప్పాడా అనుకుంది. నిజమే కదా, ప్రతి రాత్రి ఉదయం కోసం ఒక సమస్య, కానీ ఇంతమందిని పోషిస్తున్నాం, ఇంత వ్యవహారం నడుపుతున్నాం అన్న అహం సంతృప్తి ఉన్నది కదండి అంది. అతడు తలూపాడు. నేను ఊరికే చెప్పానండి, ఎవరి ఆనందం వాళ్ళది. వ్యాపారంలో గొడవలే లేకపోతే మీకు నిద్రే పట్టకపోవచ్చు. నిజంగా ఆ పాట బావుందండి. ఏదైనా సినిమాలోదా? కాదండి, నేనే ఊహించుకున్నాను. కొన్ని పదాల పేర్లు గమ్మత్తుగా ఉంటాయి కదండి. తెల్లరేక తొడిగింది మల్లెరమ్మ, మంచి ప్రయోగం కదూ. ఆమెకు తెరలుగా నవ్వొస్తోంది. కార్తికేయకి అర్థం కాలేదు. కార్తికేయకి అదేం పట్టలేదు. ఏ కళాకారుడైనా అంతే. తన రంగంలోని టాపిక్ చర్చకు వస్తే మైమర్చిపోతాడు, వాదిస్తాడు, వింటాడు, కేరింతలు కొడతాడు. శ్రీకళ్యాణి నవ్వుని పెదవిని పంటి కింద నొక్కిపట్టి, ఏమో నేనంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదేమో అంది. అయ్యో, నా ఉద్దేశ్యం అది కాదండి. మనసంతా ఆనందంగా ఉన్నప్పుడు కన్నీళ్లు నిజంగా వస్తాయి. ఒకసారైతే బొమ్మ వేయటం పూర్తి కాగానే నేను ఏడ్చేశాను తెలుసా. ఎందుకండి, బాగా రాలేదా? నవ్వు నొక్కిపెట్టి అడిగింది. చాలా బాగా వచ్చిందండి, అందుకే ఏడుపొచ్చింది. మీరేసిన మిగతా బొమ్మలు చూపిస్తారా? దానికేం భాగ్యమండి అంటూ అతను ఏకంగా 10 ఏళ్ల కుర్రాడిలా లోపలికి పరిగెత్తుకు వెళ్ళి ఒక ట్రంకు పెట్టి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిథిలంగా ఉంది. అందులోంచి ఒక క్యాలెండర్ల కట్టలాంటిది తీశాడు. అమ్మో, ఇవన్నీ మీరేసిన బొమ్మలేనా అండి? ఆశ్చర్యంగా అడిగింది. అవును, 16వ సంవత్సరం నుంచి వేస్తున్నాను. ఆమె వాచి చూసుకుంది. 7 కాలేదు. ఆఫీస్కి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది. ఇంకొంచెం సేపు ఆట పట్టించొచ్చు. ఒక బొమ్మ వేశాక మీరు ఏడ్చానన్నారే, అదేది అని అడిగింది. అతడు దాన్ని బయటికి తీశాడు. అద్భుతమైన బొమ్మ. చూస్తుంటేనే తెలుస్తోంది. ఆకాశం క్యాన్వాస్ మీద సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, చుక్కల్ని అద్దటానికి విశ్వప్రకృతికి ఎన్ని వేల యుగాలు పట్టిందో తెలియదు గాని ఆ బొమ్మ వేయటానికి చిత్రకారుడికి సంతృప్తాసంతృప్తాల ఉచ్ఛ్వాస నిశ్వాసాల లక్షల వేలు ఖర్చు పెట్టి ఉంటాడు. ఒక సముద్రపు ఒడ్డున ఒక స్త్రీ చెట్టు క్రింద నిలబడి దూరంగా వస్తున్న పడవకేసి చూస్తోంది. ఆ మంది, ఏమండి, మీరు నా అజ్ఞానాన్ని క్షమిస్తే ఈ బొమ్మ నాకేమీ అర్థం కావటం లేదు. ఈ బొమ్మ కింద విషాదం అని రాసుందేమిటి? వియోగం కన్నా గొప్ప విషాదం ఏముంటుంది? వియోగమా? కొంపదీసి మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదు. మీ ప్రియురాలేమో అనుకున్నాను. అనుభవం లేకుండా కూడా విషయం చెప్పొచ్చన్నమాట. అంతేలేండి, కొత్త వ్యాపారంలో ప్రవేశించేటప్పుడు మేము కూడా ఇలాగే అంతా తెలిసినట్టు నటిస్తాం. కళని వ్యాపారంతో పోల్చటం అతడికి కాస్త బాధనిపించింది. 9 నెలల సజీవాకృతికి ఆప్యాయంగా తడిమి చూసుకునే తల్లిలా అతడు ఆ బొమ్మని ప్రేమమయ్యి దృక్కులతో స్పృశించాడు. అనుభవం లేకుండా కళాకారుడు విషయం చెప్పలేడా? అతడి ఊహకి హద్దులెక్కడ ఉన్నాయి? కళాకారుడంటే విషాదానందాల చెలియకట్ట ఒడ్డున నిలబడి ఉన్న ఏకాంత వృక్షం. ప్రశ్నల ఆకుల్ని, జవాబుల పుష్పాల్ని అతడే పోయిస్తుంటాడు. మనసు కార్చే కన్నీటి జాడల్లో రెక్కలల్లార్చుకుంటున్న పావురాళ్ల మాదిరిగా అతని ఆలోచనలు కదులుతుంటాయి. ఒక మాయా మహావర్ణం లాంటి శూన్యం అతని మనసు చుట్టూ ఎప్పుడూ ఆవరించి ఉంటుంది. ప్రేమంటే నాకు తెలీదా అనుకున్నాడతడు. గోడమీద రాలిపోతున్న కాలానికి రెప్పపాటులో 2వ అడుగు వెతుక్కునే గడియారానికి ఏం తెలుసు ప్రేమంటే? విరహమంటే నాకు తెలీదా? రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించి ఆ విషయం మర్చిపోవాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ తెల్లవారుగానే ఏం మర్చిపోవాలో జ్ఞాపకం వచ్చి, ఇదేగా విరహమంటే? ఆ విరహాన్ని ఆ బొమ్మ కళ్ళల్లో చిత్రించటానికి నా వేళ్ల కుంచెలు ఎన్ని నెమలపించాలని అరువడిగాయి. విషాదమంటే నాకు తెలీదా? వసంతాలు రాకుండా ఎన్ని వర్షాలు గడిచిపోయాయి. కొత్త చిగుళ్లకి కాలం ఇంకా రాలేదనుకుంటూ ఎన్ని కోకిలలు వెనుదిరిగాయి.
వియోగమంటే నాకు తెలీదా? ఆ విషయాన్ని ఆమె మొహంలో చిత్రీకరించటానికి నా కళ్ళ సెర్చిలైట్లు ఎన్ని వేల కోణాల్ని ఫోకస్ చేసుంటాయి. విషాదాన్ని చిత్రీకరించటం నాకు రాదా? నిన్నటి అనుభవం జ్ఞాపకం ఉడత పిల్లల్లాగా ఎగురుకుంటూ వచ్చి ఈరోజు ఆలోచన అనే మామిడి కొమ్మ మీద వాలినట్టు వియోగాన్ని విషాదం కప్పేస్తోంది. విషాదం అంటే దుఃఖం కాదు, దుఃఖం రాకపోవటం. యూకలిప్టస్ అడవుల మధ్య పేరుకున్న నిశ్శబ్దంలోంచి నూర్జహాన్ పాట వినటం విషాదం. రెప్పలపై నిద్ర అద్దకుండా వెళ్ళిపోయే రాత్రిని చూస్తే విషాదం. ఆ విషాదాన్ని నా కాన్వాస్ మీద చిత్రీకరించటం కోసం ఎన్ని సముద్రాల మీద పేరుకున్న స్తబ్దతని, ఎన్ని సాగర గర్భాల్లో నిశ్శబ్దాన్ని పరామర్శించాను. ఏమిటి, మీలో మీరే ఆలోచనల్లో పడిపోయారు అన్న ఆమె మాటలకు అతడు చప్పున తేరుకుని ఏమీ లేదు అన్నాడు. మిమ్మల్ని నేనేమైనా హర్ట్ చేశానా? లేదే. ఇన్ని మంచి బొమ్మల్ని ఫ్రేమ్ కూడా కట్టించకుండా ఇలా పాత ట్రంక్లో పెట్టారేంటి? రోజుకో ఇల్లు మారేవాణ్ణి. ఫ్రేములు కట్టించుకొని ఎక్కడ తగిలించుకోను మేడం. తగిలించాలంటే రాజభవనం కావాలి. ఎవరైనా రాజకుమారి ప్రేమిస్తుందేమో చూడండి నవ్వుతూ అంది. అతడు సమాధానం చెప్పలేదు. ఆమె తిరిగంది, నన్నెవరు ప్రేమిస్తారు అనుకుంటున్నారా? మన దేశంలో ఏమీ లేకపోయినా కళాభిమానులకేం తక్కువ? ఆ వాక్యం మామూలుగా కనపడినా ఆమె మనసుకు అద్దం పట్టే వాక్యం అది. ఆమె ఉద్దేశ్యంలో మనుష్యుల రెండు రకాలు: కష్టపడి పనిచేసేవాళ్ళు, ఏ పని లేకుండా రోజంతా టేప్ రికార్డులో గజల్స్ వింటూ, స్నేహితులకు ఉత్తరాలు రాసుకుంటూ, భావనాలోకాల్లో విహరించే ఎందుకూ పనికిరాని వాళ్ళు. శ్రీకళ్యాణి భావాల్లో మెటీరియలిజం, ఆమె మనసులో ప్రొడక్టివిటీ పట్ల ఆరాధన చిన్నతనం నుంచి అలా పెరుగుతూ వచ్చాయంటే దానికి కారణం ఆమె జీవన విధానం. ఒకే మనిషిలో ప్రొడక్టివిటీ, కళ కూడా ఉండవచ్చుననేది ఆమెకు ఊహకందని విషయం. ఒక చిన్న పెయింటింగ్ వేయటానికి కార్తికేయ 100 సుదీర్ఘ ఉదయాలు గడిపాడంటే ఆమెకు అది 8వ వింతలా అనిపించింది. ఆమె ఆ పెయింటింగ్ చేత్తో పట్టుకుని ఊపుతూ, ఆర్ట్ కన్నా డబ్బు అవసరం ఎక్కువ అని ఈ బొమ్మే చెబుతోంది చూడండి. కాగితానికి కనీసం ఫ్రేమ్ కట్టించాలన్నా డబ్బు కావాలి, లేకపోతే చిన్న గాలికి కూడా ఇలా అంటూ ఊపింది. ఆ ఒత్తిడికి అసలే శిథిలపత్రంలా ఉన్న ఆ బొమ్మ మధ్యకి సర్రున చిరిగింది. వెన్నెల సముద్రం మీద గాజు కెరటం ధడేలిన పగిలిన ధ్వని, అతని గుండె నెరదల్లో కలిగిన బాధ, అందమైన ప్రత్యూషానికి చితిపేర్చిన గ్రీష్మపు మంటల్లో భగభగ మండే నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలో పేలిన శతఘ్నికి ఇహపరాల చరచరాల తరతరాల దుఃఖం ఒక్కణ్ణే ఆక్రమించింది, ఒక్కణ్ణే ఆశ్రయించింది. మనసు స్తబ్దై, ఆశ దగ్ధై, ధాత్రి నిస్తబ్దయింది. నిజాయితీగా, మనస్ఫూర్తిగా, బాధగా ఆమె ఐఎమ్ సారీ అంది. అతడు మాట్లాడలేదు. మౌనంగా ఆమె చేతుల మధ్య నుండి ఆ బొమ్మను తీసుకున్నాడు. అతడి వేళ్లు కంపించటం ఆమె చూసింది. కంట నీటి పొర స్పష్టంగా గోచరించింది. క్షమించండి, నేనిలా అవుతుందనుకోలేదు. అతడు కాగితాన్ని తిరిగి ట్రంక్ పెట్టెలో పెట్టుకుంటూ జవాబు చెప్పలేదు. దాని ఖర్చు నేనిచ్చేస్తాను అన్నదామె సంజాయిషీగా. దీని ఖర్చేముంది? కాగితము రంగులేగా, పోనివ్వండి. అతడి కంఠం ఆవేదన ఉద్వేగాల్ని అణుచుకు మామూలుగా కనపడే యత్నంలో ఓడిపోయి రుద్ధమైంది. మీరు బాధపడటం నాకిష్టం లేదు. నా వల్ల పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకోనివ్వండి. నాకు బాధగా లేదని ఆత్మవంచన చేసుకోలేను, కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చేస్తాను. ఈ బొమ్మ వేయటానికి 2-3 నెలలు పట్టిందన్నారు. ఆ జీతం ఊరికే తీసుకోండి. మిగతా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఇంకా మంచి కాగితం, మంచి రంగులు. అతడు నవ్వాడు. ఎకనామిక్స్ మీ రక్తంలో బాగా జీర్ణించుకుపోయినట్టుంది. కాగితం, రంగులు, ల్యాండ్, నా జీతం, లేబర్, మీ పెట్టుబడి, క్యాపిటల్ బావుంది. కానీ నిర్ఝరిని, పచ్చని పచ్చికని, విచ్చిన స్వప్నాన్ని ఏ ఫ్యాక్టరీ సృష్టించలేదు. ఒక బొమ్మ పోతే మరో బొమ్మ చిత్రించటానికి మనసే మీ రూపాయలను ముద్రించే యంత్రం కాదు. పోన్లేండి, ఇంకొక బొమ్మను చిత్రించొద్దు. పోయిన బొమ్మకి ఖరీదు చెప్పండి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అతడు నవ్వే ప్రయత్నం చేస్తూ, నేను దీన్ని మీకు బహుమతిగా ఇచ్చాననుకోండి, సరేనా అన్నాడు, వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నిస్తూ. ఆమె అహం దెబ్బతింది. కటువుగా, నేనెవరినుంచి అయాచితంగా బహుమతులు స్వీకరించను అంది. నేను కూడా నా బొమ్మలకు విలువ కట్టను. అతను అంత ఖచ్చితంగా చెప్పాడు. ఆమెకు మరింత కోపం హెచ్చింది. ఇప్పుడు నేను చింపకపోయినా మీరు ఉంచిన స్థితిలో ఆ బొమ్మలు మరో ఏడాదికైనా శిథిలమవక తప్పదు. ఒక బొమ్మ నాకు అమ్మటం వల్ల మీరు మిగతా వాటిని రక్షించుకుంటున్నారు. ఈ మాత్రం లాజిక్ ఆలోచించలేం.
అన్ని ఫీలింగ్స్కి లాజిక్లుండవు. 10,000 ఇస్తాను, మీరు ఆ బొమ్మ నాకివ్వండి. క్షమించండి, అవి నా తృప్తి కోసం వేసుకున్న బొమ్మలు. వాటి విలువ 10,000 కాదు. ఆమె మరింత పట్టుదలతో మొత్తం బొమ్మలన్నీ ఇవ్వండి, 10 లక్షలు ఇస్తాను అంది. అతడు విస్తుబోయినట్టు చూశాడు. ఆమె గెలిచినట్టు నవ్వి, ఆశ్చర్యపోకండి, నాకు పట్టుదల వస్తే అంతే, డబ్బుకు సమస్య కాదు. 10 లక్షలతో వెళ్ళి శాంతినికేతన్లో చేరండి. మీ ఆర్ట్ ఇంకా పెంపొందించుకోండి. మీ బొమ్మల్ని అందంగా ఈ ఇంట్లో అమర్చి వాటికి మరింత అందం తెస్తాను. మీకు కావలసి వచ్చినప్పుడల్లా వచ్చి వాటిని చూసుకోవచ్చు అని ఆగి, ఏమిటి అలా చూస్తున్నారు? ఏ భారతీయ చిత్రకారుడికి రానంత సొమ్ము మీ బొమ్మలకి రావటం ఆశ్చర్యంగా ఉందా అని అడిగింది. అవును, ఆశ్చర్యంగానే ఉంది. 10,000కి అమ్మని వాడిని 10 లక్షలకి ఎలా అమ్ముతాననుకున్నారు? ఇంతకాలం నుంచి బిజినెస్ చేస్తున్నా ఎవరితో ఎలా వ్యాపారం చెయ్యాలో మీకు తెలియకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. ఆమె మొహం జేపురించింది. మీతో ఎలా వ్యాపారం చెయ్యాలో పోని చెప్పండి అంది కరుగ్గా. నేను అమ్మనన్నానుగా, మీకు ఆ బొమ్మ ఊరికే ఇస్తాను, తీసుకోండి. అవసరం లేదు, మిమ్మల్ని ఎలాగైనా ఒప్పిస్తాను. మీరు నా ఉద్యోగం తీసేసినా, మీ పలుకుబడి ఉపయోగించి మరెక్కడా ఉద్యోగం రాకుండా చేసినా సరే ఇవ్వను స్థిరంగా అన్నాడు. 1,00,00,000 రూపాయలిస్తాను, అయినా ఇవ్వను. 10 కాగితాల మీద 4 బ్రష్లతో 7 రంగులు కలిపి వేసిన గీతలకి 1,00,00,000 రూపాయలిస్తానంటే అమ్మరా? మీ మీద మీకు గొప్ప విశ్వాసంలా ఉందే. ఆమె ఊపిరి ఆమెకే వెచ్చగా తగిలింది. అంత ఘోరమైన అవమానాన్ని సహించడం ఆమెకి అదే మొదటిసారి. ఆమె గుండెల్లోకి ఊపిరి గట్టిగా పీల్చుకొని అంది, నా ఆస్తంతా ఇస్తాను, ఇవ్వరా అంది. ఆస్తంతా నాకిచ్చేస్తే మీరేం చేస్తారు? అడుక్కు తింటాను, లేదా ఎవరింట్లోనైనా వంట చేస్తాను. ఏ చేస్తే మీకెందుకు? చెప్పండి, ఇస్తారా? ఇస్తాను. ఆ 3 అక్షరాలు త్రిశూలంలా బయలుదేరి ఆమె కర్ణపుటాలు చేరి అర్థమయ్యేసరికి బకెట్ నిండా తెల్లటి సున్నం తీసుకుని బలంగా ఆమె మొహం మీద కొట్టినట్లుగా తెల్లగా పాలిపోయింది కళ్యాణి వదనం. అతడామె దగ్గరగా వచ్చాడు. మరింత బిగ్గరగా ఆమెతో అన్నాడు, ఒక పాము జీవిత సత్యాన్ని తెలుసుకుని వేదాంత అయిందట. ఒక ముని సలహా మీద కాటువేయటం మానేసిందట. దాన్ని వీలుగా తీసుకుని జనం రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. తరువాతెప్పుడో ఆ దారి వెంట వచ్చిన ముని హీనావస్థలో ఉన్న ఆ పాముని చూసి ఆశ్చర్యపడి, నేను కాటు వేయొద్దన్నాను కాని బుసకొట్టమనలేదే అన్నట్ట. ఆ సత్యాన్ని నేను కూడా ఇప్పుడే గ్రహించాను. అతను ఆగాడు. ఆమె ఇంకా తేరుకోలేదు. నువ్వంటే నాకు సానుభూతి ఉండేది. ఒక లక్షాధికారి అయిన అమ్మాయి చిన్నతనంలోనే బంధువుల చేత స్నేహితుల చేత మోసగింపబడి మనుషుల మీదే నమ్మకం పోగొట్టుకుని మానసికంగా ఒంటరిదైపోయిందే అని జాలిగా ఉండేది. ఒక రాత్రి నువ్వు నాకు ఫోన్ చేసి నేనేమైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నానా అని అడిగావు, గుర్తుందా? నిజంగానే నీకు ట్రీట్మెంట్ అవసరం చాలా ఉంది. అవతలి వాళ్ళని అర్థం చేసుకోవటం ఎలాగో నీకు నేర్పాలి. నీ తెలివితేటల మీద నీకు అపారమైన విశ్వాసం ఉంది. అవతలి వాళ్ళని నీ చేతి వేళ్ల మీద ఆడించగలనని కూడా నమ్మకం ఎక్కువ నీకు. ముందు ముందు చాలా ప్రమాదం ఇది. ఆ మానసిక రోగం పోవాలి అంటే కొంతకాలం నువ్వు ముష్టెత్తుకు బతకాలి, లేదా ఎవరింట్లోనైనా వంట చేస్తూ ఉండాలి. అతను నవ్వలేదు, సీరియస్గానే అన్నాడు. నా బొమ్మల ఖరీదు 1,00,00,000 కన్నా ఎక్కువ, నీ ఆస్తి కన్నా ఎక్కువే. కాని ఒక అమ్మాయి మానసికంగా బాగుచేసేందుకు అవి ఉపయోగపడుతుంటే అంతకన్నా గొప్ప విలువ వాటికి ఇంకేముందన్నమాట అనే ఉద్దేశ్యంతో వాటిని అమ్మేస్తున్నాను. ఆమె ఇంకా ఆ దిగ్భ్రమ నుంచి తేరుకోలేదు. అసలు తను మాట్లాడింది, అతడు దానికి ఒప్పుకున్నది ఆమె జీర్ణం చేసుకోలేకపోతోంది. వ్యాపార చర్చల్లో ప్రతి చిన్న విషయము ఆచితూచి మాట్లాడే తనేనా ఇలా నోరు జారింది? నమ్మలేకపోతోందామె. అతనన్నాడు, నేను డాక్టరీ చదివానని తెలియగానే నీ సంబోధన నువ్వులోంచి మీరులోకి మారింది అన్నావు. ఇప్పుడు నువ్వు పైసాకు ఠికాణా లేనిదానివి కాబట్టి నా సంబోధన మీరులోంచి నువ్వులోకి మారింది. అంతవరకు ఎందుకు? నీ మనస్తత్వం గురించి ఒక ఉదాహరణ చెబుతాను విను. మీకు ట్రెకియాటమీ చేసింది నేను, నీ ఫ్యామిలీ డాక్టర్ కాదు. ఒక ప్రశ్న సూటిగా అడితే మేము ఆ విషయం నీకు చెప్పేవాళ్ళం. ప్రియనేస్తాలు, ఇక్కడితో 2వ అధ్యాయంలోని మొదటి భాగం పూర్తయింది. కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.